హాయ్! వెల్కమ్ టు కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ. కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ దాదాపుగా 100% సిలబస్‌తో 5 బుక్స్ కాంబోని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బుక్ 1 ఆర్గానిక్ కెమిస్ట్రీ, బుక్ 2 ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బుక్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ, బుక్ 4 అనలిటికల్ కెమిస్ట్రీ, బుక్ 5 ఎన్విరాన్మెంటల్ అండ్ జనరల్ కెమిస్ట్రీ ఉంటాయి. ఇలా 5 బుక్స్‌లో టోటల్ సిలబస్ కవర్ చేయడం జరిగింది. ఈ స్టడీ మెటీరియల్ కోసం స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. చివరగా ఒక విషయం, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయినా విజయం సాధించాలి అంటే 3 సూత్రాలు పాటించాలి. అవి రీడ్, రివైజ్, రిపీట్. ఇవి పాటిస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. థాంక్ యూ. మనం వాటర్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చూసే ముందుగా ఆ మల్టిపుల్ చాయిస్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా వాటర్ టెక్నాలజీలో మనం వాటర్‌ని తీసుకున్నట్టయితే వాటర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్ వాటర్ అనేది ఉంటుంది. ఇంకొకటి హార్డ్ వాటర్ అనేది ఉంటుంది. హార్డ్ వాటర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కాల్షియం మరియు మెగ్నీషియం సాల్ట్స్ ఉండడం వల్ల ఈ వాటర్‌కి హార్డ్‌నెస్ అనేది వస్తుంది. హార్డ్ వాటర్‌లో కాల్షియం మరియు మెగ్నీషియం అనే సాల్ట్స్ ఉండడం వలన వాటర్‌కి హార్డ్‌నెస్ అనేది వస్తుంది. అయితే సాఫ్ట్ వాటర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కాల్షియం గాని మరియు మెగ్నీషియం గాని ఎలాంటి సాల్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం సాఫ్ట్ వాటర్ అంటాం. ఇక్కడ హార్డ్ వాటర్‌కి ఉండే ప్రాపర్టీని మనం ఏమంటామంటే హార్డ్‌నెస్ అంటాం. ఈ హార్డ్‌నెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరరీ హార్డ్‌నెస్, నెక్స్ట్ ఇంకొకటి పర్మనెంట్ హార్డ్‌నెస్. ఇక్కడ టెంపరరీ హార్డ్‌నెస్‌ని మనం ఏమంటామంటే ఆల్కలీ హార్డ్‌నెస్ అంటాం. ఆల్కలైన్ హార్డ్‌నెస్ లేదా ఆల్కలీ హార్డ్‌నెస్ అంటాం. నెక్స్ట్ పర్మనెంట్ హార్డ్‌నెస్‌ని మనము నాన్ ఆల్కలైన్ హార్డ్‌నెస్ అంటాము. పర్మనెంట్ హార్డ్‌నెస్‌ని మనం నాన్ ఆల్కలైన్ హార్డ్‌నెస్ అంటాం. ఈ టెంపరరీ హార్డ్‌నెస్ గాని లేదా ఆల్కలైన్ హార్డ్‌నెస్ అనేది కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ లేదా కార్బోనేట్స్ లేదా హైడ్రాక్సైడ్స్ సాల్ట్స్ వల్ల కలుగుతుంది. అదే పర్మనెంట్ హార్డ్‌నెస్ విషయానికి వచ్చినట్లయితే లేదా నాన్ ఆల్కలీ హార్డ్‌నెస్ విషయానికి వచ్చినట్లయితే కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్ మరియు క్లోరైడ్స్ వలన మనకి పర్మనెంట్ హార్డ్‌నెస్ అనేది కలుగుతుంది. ఇక్కడ మనము టెంపరరీ హార్డ్‌నెస్‌ని రిమూవ్ చేయాలంటే జస్ట్ సింపుల్‌గా బాయిల్ చేస్తే సరిపోతుంది. వాటర్‌ని బాయిల్ చేస్తే మనకి ఈ టెంపరరీ హార్డ్‌నెస్ అనేది అంటే కార్బోనేట్స్ గాని, బైకార్బోనేట్స్ గాని, హైడ్రాక్సైడ్స్ గాని రిమూవ్ అయిపోతాయి. అదే పర్మనెంట్ హార్డ్‌నెస్ విషయానికి వచ్చినట్లయితే మనం బాయిల్ చేయడం ద్వారా దీన్ని మనం రిమూవ్ చేయలేము. కానీ జియోలైట్ ప్రాసెస్ దీన్ని మనం అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని అంటాము. నెక్స్ట్ ఇంకొకటి సోడా లైమ్ ప్రాసెస్. అంటే ఈ 2 ప్రాసెస్‌ల ద్వారా మనము పర్మనెంట్ హార్డ్‌నెస్‌ని రిమూవ్ చేయవచ్చు. ఇంకొకటి యూనిట్స్ ఆఫ్ హార్డ్‌నెస్ విషయానికి వచ్చినట్లయితే దీనిని మనం హార్డ్‌నెస్‌ని పీపీఎంలలో గాని, ఎంజీ పర్ లీటర్‌లో గాని లేదా డిగ్రీ ఫ్రెంచ్‌లో గాని, డిగ్రీ క్లర్క్‌లో గాని మనము దీన్ని మెజర్ చేస్తాము. ఇక్కడ 1 పీపీఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎంజీ పర్ లీటర్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఫ్రెంచ్ డిగ్రీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.07 డిగ్రీ క్లర్క్‌కి సమానం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సాల్ట్స్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్. అంటే మనకి వాటర్‌లో గనుక సాల్ట్స్ ఉన్నట్లయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. దీన్ని మనం ఏమంటామంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ లేదా మనకి బాయిలింగ్ పాయింట్ కనుక డిక్రీజ్ అయితే దాన్ని డిప్రెషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. డిప్రెషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ హార్డ్ వాటర్ యొక్క ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్లయితే హార్డ్ వాటర్ డు నాట్ ఫార్మ్ లెదర్ విత్ వాటర్. నెక్స్ట్ పాయింట్ ఇట్ కెన్ ఫార్మ్ స్కమ్. స్కమ్ అంటే మనకి ఒక పిండి పదార్థం లాగా ఏర్పడుతుంది కదా వాటర్‌లో. దాన్ని స్కమ్ అంటాం. అంటే హార్డ్ వాటర్ అనేది వాటర్‌తో సోప్‌తో కలిసి స్కమ్‌ని ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి సోప్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ. హార్డ్ వాటర్‌కి ఏముంటుందండి? సోప్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ అని ఉంటుంది. హార్డ్ వాటర్‌లో సోప్ తన ప్రాపర్టీస్‌ని ప్రదర్శించలేదు. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంటి? హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సాల్ట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఏ సోడియం అండ్ పొటాషియం, బి క్లోరిన్ అండ్ కాల్షియం, సి మెగ్నీషియం అండ్ కాల్షియం, డి లిథియం అండ్ పొటాషియం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్ అనేది దేనివల్ల వస్తుంది అనంటే మెయిన్‌గా సాల్ట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం. అవి ఏ సాల్ట్స్? మెగ్నీషియం బైకార్బోనేట్ గాని, లేకపోతే బైకార్బోనేట్స్ గాని, లేకపోతే కార్బోనేట్స్ గాని, సల్ఫేట్స్ గాని, లేకపోతే క్లోరైడ్స్ గాని అంటే మెగ్నీషియం యొక్క లేదా కాల్షియం యొక్క సాల్ట్స్ వల్ల మనకి వాటర్‌కి హార్డ్‌నెస్ అనేది వస్తుంది. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? సి అనే ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్‌ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి వాటర్ విచ్ డస్ నాట్ ఫార్మ్ లెదర్ విత్ సోప్ అండ్ ఫార్మ్స్ వైట్ స్కమ్ ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. అంతే కదా! మనం చెప్పుకున్నాం కదా! హార్డ్ వాటర్ యొక్క ప్రాపర్టీ ఏంటి మనకి మెయిన్‌గా? హార్డ్ వాటర్ డస్ నాట్ ఫార్మ్ లెదర్ విత్ సోప్. లెదర్ అనేది అంటే నురగ అనేది ఫార్మ్ చేయదు కదా! ఇదేం ఫార్మ్ చేస్తుంది? స్కమ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో ఇది ఆప్షన్ కాదు మనకి. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి? హార్డ్ వాటర్ కంటైన్స్ డిజాల్వ్డ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఇన్ ఇట్. హార్డ్ వాటర్ అనేది కాల్షియం మరియు మెగ్నీషియం సాల్ట్స్‌ని కలిగి ఉంటుంది అంటారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్వెషన్‌లో. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి ఆప్షన్ గనుక చూసినట్లయితే ఈ స్టేట్మెంట్‌లో ఏముంది? ఇన్ హార్డ్ వాటర్ క్లెన్సింగ్ క్వాలిటీ ఆఫ్ సోప్ ఈజ్ డిప్రెస్డ్. క్లెన్సింగ్ క్వాలిటీ అంటే సోప్ యొక్క ప్రాపర్టీ అనేది డిప్రెస్ అయిపోతుంది అంటున్నాడు. అంటే సోప్ తన యొక్క ప్రాపర్టీని హార్డ్ వాటర్‌లో ప్రదర్శించలేదు అంటున్నాడు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ఏముందంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ హార్డ్‌నెస్ ప్రొడ్యూసింగ్ సాల్ట్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ డిప్రెస్డ్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడండి ఈ స్టేట్మెంట్‌లో హార్డ్ వాటర్‌లో సాల్ట్స్ ఉండడం వల్ల దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది అంటున్నాడు. మనం ఏం చెప్పుకున్నాము? హార్డ్ వాటర్‌లో సాల్ట్స్ ఉండడం వల్ల బాయిలింగ్ పాయింట్ అనేది
ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. కానీ వీడు ఏమంటున్నాడు అంటే డిప్రెసింగ్ అంటే డిప్రెస్ అవుతుంది అని అంటున్నాడు. కాదు, మనకి ఎలివేట్ అవుతుంది. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. సో మళ్ళీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏలో స్టేట్మెంట్ చూస్తే permanent hardness is due to dissolved chloride and sulfides of calcium and magnesium. సో ఇది మన కరెక్ట్ స్టేట్మెంటే కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక హార్డ్ వాటర్ యొక్క టెంపరీ హార్డ్నెస్ అనేది బైకార్బోనేట్స్, కార్బోనేట్స్, హైడ్రాక్సైడ్ వల్ల వస్తే అది పర్మనెంట్ హార్డ్నెస్ అనేది సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ వల్ల కలుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అందుకే స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ బి ఆప్షన్ చూస్తే ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే ఇట్ కెన్ బి రిమూవ్డ్ బై మియర్ బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే హార్డ్నెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది, ఇంకొకటి టెంపరీ హార్డ్నెస్ ఉంటుంది. మనం టెంపరీ హార్డ్నెస్ మాత్రమే బాయిల్ చేయడం ద్వారా రిమూవ్ చేయవచ్చు, కానీ పర్మనెంట్ హార్డ్నెస్ మనం బాయిల్ చేయడం ద్వారా రిమూవ్ చేయలేం. కాబట్టి మనకి ఇప్పుడు ఆప్షన్ బిలో ఏమంటున్నారంటే పర్మనెంట్ హార్డ్నెస్ క్యాన్ బి రిమూవ్డ్ బై మియర్ బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఇట్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుందంటే బి అవుతుంది. కానీ సి కూడా చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్. ఇది కరెక్టే కదా, మనం పర్మనెంట్ హార్డ్నెస్ ఏమంటాము, నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాం. అదే టెంపరీ హార్డ్నెస్ ఏమంటాము, ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాము. డి ఆప్షన్ కూడా చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ హార్డ్నెస్ అండ్ ద ఆల్కలైన్ హార్డ్నెస్ ఈస్ ద నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కదా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ హార్డ్నెస్ అండ్ ద ఆల్కలైన్ హార్డ్నెస్ గివ్స్ ద నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్. ఇప్పుడు టోటల్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ హార్డ్నెస్ అనేది మనకి ఇక్కడ చెప్తాను చూడండి, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి టోటల్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, టోటల్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పర్మనెంట్ హార్డ్నెస్ ప్లస్ టెంపరీ హార్డ్నెస్ కదా. ఇప్పుడు మనకేం కావాలి ఇందులో నుంచి, ఇక్కడ మనం పర్మనెంట్ హార్డ్నెస్ ని ఏమంటామంటే నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాం, పర్మనెంట్ హార్డ్నెస్. సో నెక్స్ట్ టెంపరీ హార్డ్నెస్ ని ఏమంటాము, నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ హార్డ్నెస్ అండ్ ద ఆల్కలైన్ హార్డ్నెస్ గివ్స్ నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్, అంతే కదా. సో ఇక్కడ చూడండి మనకేం కావాలి, నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ కావాలి. నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు పర్మనెంట్ హార్డ్నెస్ ఆర్ ఆల్కలైన్ హార్డ్నెస్ ప్లస్ నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్. ఇప్పుడు నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ కావాలంటే ఇక్కడ ఆల్కలైన్ హార్డ్నెస్ ని తీసుకొస్తే అయిపోతుంది కదా. సో అప్పుడు టోటల్ హార్డ్నెస్ మైనస్ ఆల్కలైన్ హార్డ్నెస్, అంతే కదా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ హార్డ్నెస్ అండ్ ఆల్కలైన్ హార్డ్నెస్ గివ్స్ వాట్, నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కలైన్ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హార్డ్నెస్ టూ టైప్స్, ఒకటి నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్, ఇంకొకటి ఆల్కలైన్ హార్డ్నెస్. సో ఆల్కలైన్ హార్డ్నెస్ అంటే ఏంటి, బైకార్బోనేట్స్ కానీ కార్బోనేట్స్ కానీ మరియు హైడ్రాక్సైడ్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాం. నెక్స్ట్ నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటే సల్ఫేట్స్ కానీ క్లోరైడ్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని నాన్ ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాము. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఆల్కలైన్ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్, కార్బోనేట్స్, హైడ్రాక్సైడ్స్. నెక్స్ట్ ఆప్షన్ డి ఏంటంటే ఆల్, అన్నీ కదా, బైకార్బోనేట్స్, కార్బోనేట్స్, హైడ్రాక్సైడ్స్ అన్నీ ఉంటే మనం దాన్ని ఆల్కలైన్ హార్డ్నెస్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. ఇక్కడ కూడా మనకి ఏమంటున్నారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ లోనే ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటాడు. చూడండి క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయమంటున్నాడు. సో ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ ద టేస్ట్ ఆఫ్ హాట్ వాటర్ ఈజ్ బెటర్ దాన్ సాఫ్ట్ వాటర్. అది కరెక్టే కదా, ఎందుకంటే సాఫ్ట్ వాటర్ టేస్ట్ గా ఉండదు, హాట్ వాటర్ టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది, మరి మెగ్నీషియం యొక్క సాల్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే హాట్ వాటర్ అనేది సాఫ్ట్ వాటర్ కంటే టేస్ట్ గా ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే ఈ స్టేట్మెంట్ లో ద డిజాల్వ్డ్ కాల్షియం ఇన్ హాట్ వాటర్ కెన్ హెల్ప్ టు ప్రొడ్యూస్ స్ట్రాంగ్ టీత్. అంతే కదా, మన హాట్ వాటర్ లో ఉన్నటువంటి కాల్షియం అనేది మనం హాట్ వాటర్ తీసుకున్నప్పుడు అందులో కాల్షియం ఉన్నట్లయితే అది టీత్ ఫార్మేషన్ కోసం లేదా టీత్ స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కదా. సో మనకు అడుగుతుంది ఏంటంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇందులో ఏ ఆప్షన్ కాదు, అన్ని కరెక్టే కాబట్టి. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్ సి లో ఏమంటున్నాడు, హాట్ వాటర్ కోట్స్ ద లెడ్ పైపింగ్ విత్ ఏ లేయర్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ కాల్షియం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఒక పైప్ అనుకుందాం, ఇందులో డైలీ హాట్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఈ హాట్ వాటర్ లో ఏముంది, కాల్షియం అనేది ఉంది. ఓకే, ఈ హాట్ వాటర్ డైలీ ఫ్లో అవుతున్నప్పుడు ఈ పైప్ లోపల లేయర్ లో బయట లేయర్ లో కదా, లోపల లేయర్ లో ఈ కాల్షియం అనేది ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది. అప్పుడు మనం యూజ్ చేసే పైప్ లో ఏముంటుంది, లెడ్ అనేది ఉంటుంది. ఓకేనా, మనం యూజ్ చేసే పైప్ లో లెడ్ ఉంటుంది. సో కాల్షియం అనేది లోపల లేయర్ లో ఇంకొక లేయర్ ని ఫామ్ చేయడం వలన ఈ లెడ్ అనేది డ్రింకింగ్ వాటర్ లో కలవకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి బాయిలర్ ఫీడ్ వాటర్ షుడ్ ఆల్సో బి హార్డ్ ఇన్ నేచర్. సో చూడండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి, మనం చెప్పలేదు ఇంతకుముందు. సో బాయిలర్స్ లో మనం ఏం చేస్తామంటే బాయిలర్స్ యూజ్ చేస్తాం, బాయిలర్స్ లో మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, అవి ఐరన్ తో కానీ స్టీల్ తో కానీ తయారై ఉంటాయి. సో ఇటేంటంటే ఒకవేళ కనుక మనము హాట్ వాటర్ ని కనుక బాయిలర్స్ లో యూజ్ చేస్తే ఆ ఆపరేటర్స్ కి రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, హాట్ వాటర్ వల్ల రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో అవి ఏమైతుందంటే రష్ రావడం వల్ల వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనము బాయిలర్స్ లో హార్డ్ వాటర్ ని యూజ్ చేయలేము, కేవలం సాఫ్ట్ వాటర్ లో మాత్రమే మనం బాయిలర్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రస్ట్ వచ్చి వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మనం హార్డ్ వాటర్ ని బాయిలర్స్ లో యూజ్ చేయలేము. అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. వీడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ కన్వెన్షనల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వాట్? అది కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్ ద్వారా మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని కన్వెన్షనల్ గా మెజర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సెవెంత్ క్వశ్చన్ ఏంటి? ద కెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ సాల్ట్ ఈజ్. ఏమంటున్నాడు? కెమికల్ ఈక్వలెంట్ ఏంటి మనకి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద మోలార్ మాస్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ ఈజ్ 120 అండ్ ఇట్స్ ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ 2. సో కెమికల్ ఈక్వలెంట్ ఈక్వల్ టు మోలార్ మాస్ అండ్ ఎన్ ఫ్యాక్టర్. సో చూడండి, ఇక్కడ కెమికల్ ఈక్వలెంట్ అంటే మనం ఏం రాయొచ్చు? మోలార్ మాస్ ఆఫ్ MgSO4 బై ఎన్ ఫ్యాక్టర్. సో ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం MgSO4 ఎలా రాయొచ్చు? Mg+2 అండ్ SO4 -2 గా రాయొచ్చు. సో ఇక్కడ +2 ఆర్ -2 ఏదైనా కానివ్వండి, 2 కామన్ గా 2 ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ద యూనిట్స్ ఆఫ్ చార్జ్ ఈస్ కాల్డ్ ఎన్ ఫ్యాక్టర్. MgSO4 యొక్క మోలార్ మాస్ ఎంత? 120. నెక్స్ట్ ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 2. 120/2. సో ఆన్సర్ ఈస్ 60. సో ద కెమికల్ ఈక్వివలెంట్ ఆఫ్ MgSO4 సాల్ట్ ఈస్ 60. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ హార్డ్నెస్? సో చూడండి, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్. ఏం చెప్పాం? పార్ట్స్ పర్ మిలియన్ అనేది కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. డిగ్రీ క్లర్క్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. డిగ్రీ క్లర్క్ ఇలా రాస్తాం, డిగ్రీ క్లర్క్. నెక్స్ట్ డిగ్రీ ఫ్రెంచ్ అనేది కూడా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మెజర్ చేయడానికి ఒక యూనిట్. సో ఇక్కడ పార్ట్స్ పర్ మిలియన్, డిగ్రీ క్లర్క్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రెంచ్ అనేవి మూడు కూడా మనకి యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది రాంగ్ అండి. డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఈస్ రాంగ్. నెక్స్ట్ 1 డిగ్రీ క్లర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఫర్ డాష్ పార్ట్స్ ఆఫ్ వాటర్. సో చూడండి, ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఒకసారి ఇక్కడ ఏమంటున్నారంటే 1 డిగ్రీ క్లర్క్ ఈజ్ ఈక్వల్ 1 పార్ట్ ఆఫ్ CaCO3 ఫర్ 7000 పార్ట్స్ ఆఫ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్లో 70,000 H2O మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. 70,000 H2O మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు 1 మాలిక్యూల్ ఆఫ్ CaCO3 ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే 1 డిగ్రీ క్లర్క్ అంటాం. అర్థమైంది కదా? ఏంటంటే 70,000 H2O మాలిక్యూల్ కి 1 కాల్షియం కార్బోనేట్ మాలిక్యూల్ కనుక ఉన్నట్లయితే దాన్ని 1 డిగ్రీ క్లర్క్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారంటే మనకి 10,000, 30,000 అండ్ 50,000 అండ్ 70,000. అబ్సల్యూట్లీ మన ఆన్సర్ ఏంటి? డి. అంటే 70,000 H2O మాలిక్యూల్స్ కి 1 కాల్షియం కార్బోనేట్ మాలిక్యూల్ ఉంటే దాన్ని 1 డిగ్రీ క్లర్క్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్. 1 ppm is equal to how much? మనం ఆల్రెడీ చెప్పాం కదా. 1 ppm is equal to 0.1 డిగ్రీ ఫ్రెంచ్. ఓకే, 1 ppm is equal to 0.1 డిగ్రీ ఫ్రెంచ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం.